హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టేస్టీగా, క్రంచీగా, హెల్తీగా అయితే ఎగ్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ ఎగ్ బజ్జీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకోండి. అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యం పిండి, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా, కొద్దిగా సాల్ట్, కొంచెం కొత్తిమీర కూడా వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం పిండిని అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కొంచెం ఇందులోనే బేకింగ్ సోడా కూడా వేసేసుకుందాం. వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉడకబెట్టిన ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వీటిని ఇలా మధ్యలో అయితే ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని అయితే ఇప్పుడు చూడండి, ఇలా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్స్ని అందులో డీప్ చేసి పైన కూడా అంత పిండి వేసి చూడండి, ఈ విధంగా అయితే మనం ఎగ్కి అయితే ఈ పిండిని పట్టించాలి. ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లో ఈ ఎగ్స్ని మాత్రం అందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని ఈ ఎగ్స్ని అయితే డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ కాలినాక వాటిని అయితే టర్న్ చేసుకుంటూ అంతా కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే. చూడండి, మనకి ఇప్పుడు ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. కాబట్టి వీటిని ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా కాలాయో, క్రిస్పీగా అయితే మనకు చక్కగా కాలిపోయాయి. ఇదే విధంగా అన్ని ఎగ్స్ని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోండి. ఎగ్ బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ బజ్జీ అనేది అందరికీ నచ్చుతుంది, ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. చూడండి, మనకు ఇప్పుడు ఇవి అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇవి స్నాక్గా అయినా కూడా చాలా బాగుంటాయి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ విధంగా నేను చెప్పిన వాటితో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్ట్ వస్తాయి, మీకే నచ్చుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా మనకు చూడడానికి తినేలా అనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ఎగ్ బజ్జీని అయితే ట్రై చేయండి. మీరే కామెంట్లో కామెంట్ చేస్తారు ఎంత టేస్టీగా వచ్చాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఇదే విధంగా అయితే ట్రై చేయండి. చూడండి, కట్ చేస్తున్నాను. ఇప్పుడు మిడిల్లో కూడా ఎంత బాగా ఎంత క్రంచీగా మనకు వచ్చిందో. ఇప్పుడు అదే పిండిలో మనం ఇలా ఆలుగడ్డ ఉంటుంది కదా, ఈ ఆలుగడ్డ పీసెస్ని ఇలా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. ఈ ముక్కలకి కొంచెం ఉప్పును అయితే ఇలా వేసి పట్టించుకోవాలి. ఇలా ముక్కలకి సాల్ట్ పట్టించిన తర్వాత ఈ పీసెస్ని మనం ఈ పిండిలో ఇలా డిప్ చేసి ఎగ్ లాగానే వీటిని కూడా వేడి ఆయిల్లో అయితే డిప్ చేసి వేసుకోండి. చూడండి, పొంగుతో అయితే మనకు చాలా బాగా వస్తాయి. ఆలు బజ్జీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలైతే ఎక్కువగా ఆలు బజ్జీని ఇష్టపడతారు. మిర్చి కంటే ఎక్కువగా ఆలు బజ్జీ కారం ఉండదు కాబట్టి ఇవైతే ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. కాబట్టి స్నాక్స్ లాగా అయితే పిల్లలకి చేసి ఇవ్వండి. చూడండి, ఇవి మనకు డీప్ ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని స్లైసెస్ని కూడా ఇలానే పిండిలో డిప్ చేసి అయితే వేసుకోండి.
వీటిని బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ అయిన వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా కాల్చుకొని వీటిని కూడా తీసేసుకుందాం. వీటిని కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. అంతే, మనకు ఆలు బజ్జీ అనేది కూడా రెడీ అయిపోయింది. చూడండి, మనకు టేస్టీ ఆలు బజ్జీ కూడా మనకు రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే ఇవి కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, లోపల కూడా ఎంత బాగా కాలాయో. ఈ విధంగా ఇలాగా అయితే పిండి కలుపుకొని ఈ మసాలాను వేసి అయితే పిండిని కలుపుకొని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే SSP వరల్డ్ వ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.